శరత్ చంద్ర వాళ్ళ ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఇక అక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు శరత్ చంద్ర కుటుంబంతో పాటు గగన్ కుటుంబం కూడా వస్తారు. అక్కడ మైక్లో మాట్లాడుతున్న వ్యక్తి కాసేపట్లో కర్రసాము పోటీ జరగబోతుంది. గత 20 ఏళ్లుగా ఈ కర్రసాము పోటీలో శరత్ చంద్ర గారే గెలుస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా కర్రసాము పోటీలో శరత్ చంద్ర గారే విజేతగా నిలుస్తారా, లేకపోతే శరత్ చంద్ర గారిపైన ఇంకెవరైనా కర్రసాము పోటీలో గెలుస్తారా అని చెప్పి మైక్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదే టైంకి శరత్ చంద్ర కారులో అక్కడికి వస్తాడు. శరత్ చంద్రతో పాటు అపూర్వ, ఇందు, బిందు, కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా కార్ల నుండి కిందకు దిగుతారు. అదే టైంకి గగన్, భూమి, శివ, పూరి, శారద వీళ్ళంతా కూడా కార్ల నుండి కిందకు దిగుతారు. శరత్ చంద్ర, గగన్ ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. శారదను చూడగానే మీరా కావాలని కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని దగ్గరగా హగ్ చేసుకుంటుంది. దాంతో వాళ్ళిద్దరిని చూసి శారద బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు బిందుని చూసి పూరి కూడా శివని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శివ, బిందు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు. భూమి చాలా బాధగా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర, గగన్ల మధ్య కర్రసాము పోటీ జరగబోతుందా? మరి ఆ పోటీలో గగన్ విజేతగా నిలవబోతున్నాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.